ప్రధాని నరేంద్ర మోదీ పదవి బాధ్యతలు చేపట్టి విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం స్థానిక కావేరీ రెస్టారెంట్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వం దేశం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లుతోందని, ప్రపంచ దేశాల ముందు భారతదేశం అత్యంత గౌరవప్రదమైన శిఖరాగ్ర స్థాయికి చేరుకుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులను పారదర్శకంగా మంజూరు చేస్తోందని నాయకులు స్పష్టం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా సంక్షేమం మరియు మౌలిక వసతుల కల్పనలో కేంద్రం అందిస్తున్న సహకారాన్ని గణాంకాలతో సహా వివరించి ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇచ్చారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో జరుగుతున్న ప్రగతిని ఈ సందర్భంగా కళ్లకు కట్టినట్టుగా వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ముందుగా నరేంద్ర మోదీ గారికి ఆ త్రిమూర్తులైన శ్రీ రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద మరియు పరమ పూజ్య శ్రీ 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 త్రిదండి రామాను చిన్నజీవ స్వామి వారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని చెప్పి ఈ భారతదేశాన్ని మరింత సుభిక్షంగా సుపరిపాలనతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రార్థిస్తూ, మరి ఇంతకుముందు మాట్లాడిన పుల్లారావు యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నల్లూరి కోటేశ్వరరావు, నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి గత 12 సంవత్సరాలుగా ఏం చేశారనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా చెప్పడమే కాదు, మనం కూడా ప్రతిరోజు కూడా వారి యొక్క పరిపాలనని ఎక్కడో చాట మనని జీవితాల్లో స్పృశిస్తూ మన యొక్క అభివృద్ధి ఫలాల్ని మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి కూడా ప్రతి వేదిక మీద కూడా ప్రతిపక్షాలు మాట్లాడేది ఒకే ఒక పదం, విలువ లేకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎటువంటి సాంకేతికత లేకపోయినా ఒక మాట మాత్రం ప్రతిపక్షాలు ఎప్పుడు మాట్లాడుతుంటాయి. మోదీ గారు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికని, మోదీ గారు ఏం తెచ్చారని, అమిత్ షా గారు ఏమిచ్చారు, ఏం తెచ్చారు, వస్తున్నారు పోతున్నారని. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో అది కాసేపు పక్కన పెడితే, ఖమ్మం జిల్లాకి, మనమున్న జిల్లాకి, మన జిల్లాకి భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి హయాంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ ఖమ్మం జిల్లాకి ఏం చేసిందనేది కొంచెం వివరంగా మీకు చెప్పాలన్న ఆలోచనతో ఈరోజు మీ అందరూ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 10 నిమిషాలు దీన్ని మనం చూస్తే, ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం ఉందో భారతీయ జనతా పార్టీ, చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలని ఏదైతే నరేంద్ర మోదీ గారి ఆలోచన, ఆకాంక్ష ఉందో దాన్ని సాకారం చేస్తూ మరి ఖమ్మం జిల్లాకి ఏమిచ్చారనేది ఈ సందర్భంగా మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తాను. మరి ఈ యొక్క జిల్లాలో మహిళా, శిశు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ, మనం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటుంటాం, దానికి దాదాపు కేవలం ఓన్లీ జిల్లాలో ఈ యొక్క డిపార్ట్మెంట్కే దాదాపు 4,61,00,000 ఇవ్వడం జరిగింది. అది సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కావచ్చు, ఆరోగ్య లక్ష్యం పథకం కావచ్చు, సఖీ కేంద్రం ఏదైతే బాధితుల పునరావాసం కౌన్సిలింగ్ చేస్తామో అది కావచ్చు, అదేవిధంగా మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య కింద కావచ్చు, చైల్డ్ ప్రొటెక్షన్ కింద కావచ్చు, బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, వీటన్నిటికి కూడా కలిపి ఈ యొక్క నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి పరిశ్రమల శాఖ ఉంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అంటాం మనం, దానికి పిఎంఈజీపీ కింద దాదాపు 13.62 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, ఏదైతే స్వావలంబన భారత్, సెల్ఫ్ రిలయంట్ భారత్ ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్తారో, ఎక్కువ మందిని తన కాళ్ళ మీద నిలబడితే ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేస్తే నలుగురికి ఉపాధి కల్పన జరుగుతుందని నమ్మిన నరేంద్ర మోదీ గారు మరి పిఎంఎఫ్ఎంఈ కింద కూడా మరి దాదాపు
11.7 కోట్ల రూపాయలు ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విశ్వకర్మ మనందరికీ తెలుసు, దాదాపు 8,946 మంది ఈ యొక్క జిల్లాలో స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే వాళ్ళకి విశ్వకర్మ కార్డు ఇవ్వటం కానీ, రెండోది వారికి ట్రైనింగ్ ఇచ్చి 15,000 రూపాయల కిట్లు అయితే ఉన్నాయో దాదాపు అది 5,143 మందికి ఇవ్వడం జరిగింది. 5,143 మందికి ట్రైనింగ్ ఇచ్చి 15,000 రూపాయల విలువైన కిట్లు ఇవ్వడం జరిగింది. మరి తర్వాత మనం చెప్పాం దాంట్లో స్టేజ్ 3లో మనం ₹1,00,000 రుణము, తర్వాత అది తిరిగి చెల్లిస్తే ఇంకొక 2 లక్షల రుణం, దాని కింద 1,533 మందికి కూడా మరి రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మనందరికీ తెలుసు, ఈ యొక్క ఖమ్మం జిల్లాలో దాదాపు 70,620 ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా ఫేర్ షాప్ ఏదైతే మనం రేషన్ షాప్ ద్వారా దాదాపు 4,68,230 మందికి ఆహార భద్రత కార్డులు ఇస్తూ వాళ్ళందరికి కూడా 6 కేజీల చొప్పున దాదాపు 7,193.238 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ ని ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి కిందకి వస్తే డిఆర్డిఏ ఎంఎన్ఆర్జీ కింద వస్తే మరి దాదాపు ఉపాధి హామీ పథకం కింద 111 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వ్యయం జరిగింది. అదేవిధంగా జాబ్ కార్డులు అందరికీ ఇవ్వటం జరిగింది. మరి దాదాపు 2,83,520 మంది కూలీలు దీనివల్ల మరి లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా మనం ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని మనకి ఏదైతే చెప్తున్నారో దాని కింద కూడా ఈ రోజున ఆ ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోవడానికి ఆ లబ్ధిదారులకి దాదాపు మనకి 90 రోజుల పని ఇవ్వటం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారికి 30,000 రూపాయలు దాదాపు వేతనాలు చెల్లిస్తుంది. అదేవిధంగా వాళ్ళందరికి కూడా 12,000 రూపాయల ఉచిత టాయిలెట్స్ కడుతుంది కూడా మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. అదేవిధంగా సామాజిక పెన్షన్లు, ఈ పెన్షన్లు కూడా దాదాపు 31,430 మందికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పెన్షన్స్ ఇస్తుంది ఈ ఖమ్మం జిల్లాలో. మనం ఏదైతే హరితాహారం మరి మొక్కలు నాటడం దాదాపు 10,05,000 మొక్కల్ని కేంద్ర ప్రభుత్వం వ్యయంతో ఈ జిల్లాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయించింది చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అదేవిధంగా మరి జలవనరులు భూగర్భ శాఖ ఏదైతే గ్రౌండ్ వాటర్ అండ్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దాంట్లో చూస్తే మరి ఇంతకుముందు ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో దానివల్ల గతంలో మరి భూగర్భ జలం 4.49 మీటర్ల లోతులో ఉంటే జనవరి 26కి అది 3.5 మీటర్లకే నీరు పెరగడం, అంటే దాదాపు 1 మీటర్ ఎత్తు నీరు పైకి రావడం జరిగింది. అనేక వాటర్ హెడ్ ప్రోగ్రామ్స్ తెలంగాణ భారత్ ప్రభుత్వం ఈ ఖమ్మం జిల్లాలో చేయడం జరిగింది. నిధులు అంటాం మనం, ఆ కాంపౌండ్ నిధులు ఇచ్చింది నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మరి జిల్లా మత్స్యశాఖ, జిల్లాలో కూడా మత్స్య సంపద పెరిగితే మన మత్స్యకారులు తమ్ముళ్ళు అన్నలు వాడు కూడా జీవనం మెరుగవుతుందని చెప్పి దానికి సంబంధించి దాదాపు 332.82 లక్షల ఫిష్ సీడ్ స్టాకింగ్ పూర్తి చేశారు. అంటే ప్రతి దగ్గర కూడా ఆ సీడ్ వేస్తారు చేపలు మళ్ళా పెరగడం కోసం. అది కూడా చేసింది నరేంద్ర మోదీ గారు. ఎక్కడ ఏ చెరువు దగ్గర కూడా మీకు భారతీయ జనతా పార్టీ కనబడదు, ఏ చెరువు దగ్గర మీకు నరేంద్ర మోదీ గారు కనబడదు. అదేవిధంగా 3 వీలర్స్ కోసం ఏదైతే మరి హ్యాచరీస్ వాటి మీద కూడా దాదాపు 37 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇన్ని మాటలు చెప్తారు కానీ మరి మత్స్యకారులు చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఖమ్మంలో మత్స్యకారులు ప్రమాదం చనిపోతే 30 కుటుంబాలకి ఒక్కొక్కళ్ళకి 5 లక్షల రూపాయలు చొప్పున 1,50,00,000 ఇచ్చి నరేంద్ర మోదీ గారు. ఎక్కడ నరేంద్ర మోదీ గారి పేరు కనబడదు, భారతీయ జనతా పార్టీ కనబడదు. అదేవిధంగా మరి పశుసంవర్ధక శాఖకు కూడా అనేక రకాల నిధులు ఇవ్వటం జరిగింది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద దాదాపు 15 ప్రాజెక్టులు ఈ ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ మరి మంజూరైన దాదాపు 3 కోట్ల రూపాయల రాయితీలు ఎవరైతే ప్రాజెక్టులు పెట్టిన వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వ్యాధి నివారణ కోసం కూడా వ్యాక్సినేషన్స్ వాటి మీద కూడా అనేక లక్షల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది. ఇక ఉద్యానవనం మరియు పట్టు పరిశ్రమ శాఖ, మన హార్టికల్చర్ సెరికల్చర్ మనం చెప్తుంటారు కదా,
మొత్తం ఆయిల్ పామ్ దేశంలోనో గొప్పగా నేనే చేశాను, తుమ్మల నాయకుడు ఒక ఆయనకి కమ్మలు ఉంటారు ఆయన చెప్తుంటారు, ఆయన మొత్తం నేనే చేశాను. కనీసం మీరు పామ్ ఆయిల్ చేసిన స్కామ్ ని త్వరలోనే బయట తీస్తాం. ఏదైతే కోట్ల రూపాయలు మీరు స్కామ్ చేశారో దాన్ని బయటికి త్వరలో తీస్తాం. కానీ దీనికి దాదాపు 21.89 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చిందని మాత్రం చెప్పడానికి మాత్రం ఆయనకి సిగ్గేస్తుంది. మొత్తం నేనే చేసిన వ్యవసాయ శాఖ, నాకు మించిన లేడు, నాకు మించి ఎవరికి తెలియదు వ్యవసాయం చెప్తుంటాడు. కానీ మరి నీ పామాయిల్ కోసం కింద ఈ యొక్క ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ 21.89 కోట్లు ఇచ్చిందని మాట చెప్పడానికి మాత్రం మనసొప్పదాళ్ళకి. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ కింద కూడా మరి దాదాపు 30 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పండ్ల తోటల కోసం దాదాపు 22.44 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎం కిసాన్ గత సంవత్సరంలో 57.36 కోట్లని అర్హులైన 143,146 మంది రైతులకి ఇవ్వటం జరిగింది. మరి మనం కూడా పేర్లు మార్చాం. రైతు భరోసాని ఇదే తుమ్మల నాయకుడు మీరు ఎంతవరకు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి మీరు చెప్పాలి. రైతులకి రైతులకి మనం సాయిల్ టెస్ట్ చేయించి కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కూడా మనం దాదాపు విత్తనాల కోసం అయితే కావచ్చు, బయో ఏజెంట్ల కోసం కావచ్చు, ఒక 79 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సోలార్ ఎనర్జీ మన పక్కనే ఉంది, కొణిజర్ల గ్రామాన్ని పూర్తిగా సూర్యగారి కింద తీసుకురావాలని చెప్పి దాదాపు 1 కోటి రూపాయల నిధుల్ని అక్కడ ఇవ్వడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో కూడా జన్మన్ పథకం కింద 51 హ్యాబిటేషన్స్ లో 259 ఇండ్లకి గ్రిడ్ కానీ, 3 హ్యాబిటేషన్లో 109 ఇండ్లకి ఆఫ్ గ్రిడ్ అంటే అక్కడ సోలార్ ద్వారా వాళ్ళకి విద్యుత్నిచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారి. కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోదీ గారి పేరు కానీ కనబడదు. అదేవిధంగా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ కింద గ్రామీణ రోడ్ల కోసం 111 కోట్ల రూపాయలను ఇచ్చింది నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా ఈ ఎంపీ లాట్స్, డిఎంఎఫ్ ఎంపీ లాట్స్ కింద మనకు ఒక ఇక్కడైతే మనకి ఏదైతే ఎంపీలు ఉన్నారో రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా నేనేం చెప్పడం లేదు. అది వాళ్ళు ఏం డబ్బులు తెచ్చుకున్నారు, నరేంద్ర మోదీ గారు ఏమి ఇచ్చారు, ఏం ఖర్చు పెట్టారని చెప్పాల్సిన బాధ్యత ఉంది. అయితే అన్నిటికంటే ఒక ముఖ్య విషయం మీరు అందరు గమనించాల్సింది మీకు లాస్ట్ పేజీలో ఉంది. ఇక్కడ ఏదైతే మనకు మైనింగ్ జరుగుతుందో ఖమ్మం జిల్లాలో మైనింగ్ జరిగిన ప్రభావితం ఏదైతే మా సత్తుపల్లిలో అనేక మంది ఇబ్బంది పడుతుంటారు. ఇల్లు ఈ పేలుతుంటాయి, గోడలు పగులుతుంటాయి. దాని కింద కేంద్ర ప్రభుత్వం 307 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఎంత ఇచ్చింది? 307 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని ఏం చేశారనేది చెప్పాలి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు చెప్పాలి, బట్టి విక్రమార్క చెప్పాలి, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలి. ఈ డబ్బుల్ని నాకు తెలిసినంత వరకు కేవలం 20 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు, మిగిలిన ఎటు డైవర్ట్ చేశారో, ఏ పథకాల కింద డైవర్ట్ చేశారో చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క ముగ్గురు మంత్రుల మీద ఉంది. మనం అనుకుంటున్నాం ఇంకొక పిచ్చివాడు వాడుతున్న టెలికాం శాఖని మొత్తం బిఎస్ఎన్ఎల్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం కోసం వీడు నాశనం చేశారని. ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఈ రోజున 96,619 కనెక్షన్లు ఉన్న బిఎస్ఎన్ఎల్కి దాదాపు పాత 2G టవర్లు తీసేసి 175 హై స్పీడ్ 4G టవర్లు బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ యొక్క రంగాన్ని కానీ, ఏ యొక్క వ్యక్తిని కానీ, ఏ యొక్క సామాజిక వర్గాన్ని కానీ నరేంద్ర మోదీ గారు ఇంతవరకు విస్మరించింది లేదు. ఇవన్నీ మీరు చెప్పొచ్చు, ఈ డబ్బా అంతా మీరు కొడుతున్నారు సార్, ఇది ఎవరిని నమ్మాలా, ఎట్ట నమ్మాలా అని. విలేకరులందరికీ, పత్రికలందరికీ కొనవచ్చు, నువ్వు ఏదో చెప్పినావు, ఏదో పంచిపెట్టినావు, నెంబర్లు రాసినావు, ఈ నెంబర్లన్నీ ఎట్ట నమ్మాలి అని చెప్పి. ఈ నెంబర్లు నేను ఇచ్చిన నెంబర్లు కాదు, ఈ నెంబర్లు నేను టైప్ చేసిన నెంబర్లు కాదు, నరేంద్ర మోదీ గారు నాకు పంపించినవి కాదు. ఈ నెంబర్లన్నీ కూడా మన గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రామరెడ్డి గారు మొన్న దిశ కమిటీలు ఇచ్చిన నెంబర్లు. ఇవన్నీ ఏవి కూడా నా సొంత నెంబర్లు కావు, ఇవన్నీ కూడా మన గౌరవ ఎంపీ గారు మన దిశ రివ్యూ కమిటీలో ఇచ్చిన నెంబర్లు. కానీ పాపం ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలన్నా వియ్యంకుడు ఏమనుకుంటాడో, రాహుల్ గాంధీ ఏమనుకుంటాడో, రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడో అనేటి కడు దుర్భర పరిస్థితుల్లో మన ఎంపీలు ఉన్నారు. ఈ పుస్తకం అంతా నేను ఇచ్చింది కాదు,
ఈ పుస్తకం ఈ యొక్క ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కొట్టించి RRR గారు సంతకం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ని చదివిన ప్రతి నెంబర్ కూడా ఆ రిపోర్ట్లో ఉంటుంది. ఈ రిపోర్ట్లు కూడా మీ అందరికీ గౌరవ కలెక్టర్ గారిని అడిగితే తలా ఒక రిపోర్ట్ ఇస్తారు. ఇంత దుర్మార్గంగా శాతకాని దద్దమ్మల్లాగా ఉంటూ మాట్లాడితే నోటుకొచ్చి పిచ్చివాగుడు వాగుతూ నరేంద్ర మోదీ ఏమి ఇచ్చిండు, ఏం తెచ్చిండు అని మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ రోజున ముఖం మీద కొట్టే విధంగా ఇది ఫిబ్రవరిలో జరిగింది. ఈ రోజు జూన్ లో ఉన్నాం. ఈ నెంబర్లన్నీ కూడా ఓన్లీ జనవరి నెంబర్లు ఇవన్నీ. దీని తర్వాత ఇంకా చాలా పురోభివృద్ధి జరిగింది, చాలా నెంబర్లు వచ్చినాయి. కానీ దమ్ము ధైర్యం లేదు. అరే ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను పార్లమెంట్ మెంబర్గా పంపించారు. ఈ యొక్క పార్లమెంట్కి నరేంద్ర మోదీ గారిని నువ్వు అడిగినా అడగపోయినా ఇస్తారు. పోనీ చెప్పుకోవచ్చు, నేను అడిగి తెచ్చాను చెప్పుకోవచ్చు. కనీసం ఆ డ్రామానా చేయొచ్చు. నేను అడిగి తీసుకొచ్చాను ఇన్ని కోట్లు ఇన్ని పనులు తీసుకొని చెప్పుకోవచ్చు. ఆ చెప్పుకునే స్థాయిలో లేని పరిస్థితి యొక్క ఎంపీ గారి పరిస్థితి అట్లా ఉంది. ఎందుకంటే ముందుకెళ్తే నెయ్యి వెనకెళ్తే కొయ్యి. చేశామంటే నేను రేవంత్ రెడ్డి కొడతాడు, చేయలేదంటే నేను కొడతా. ఆ టైపులో ఈ యొక్క గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు. దయచేసి కనీసంగా మీరు అడిగినా అడగకపోయినా ఎప్పుడు కూడా ఖమ్మం పార్లమెంట్కి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలే. ఎప్పుడు సరే మమ్మల్ని ఆదరించలే, ఈ జిల్లాలో ఈ అసెంబ్లీ కూడా ఆదరించలే. కానీ నరేంద్ర మోదీ గారు మాత్రం దేశమంతా కూడా మనం లేకపోయినా, అధికారం ఇచ్చిన అధికారం ఇవ్వకపోయినా ఈ ప్రజలందరూ భారతీయులు, నా ప్రజలు అందరినీ సమానంగా చూడాలని ఏదైతే సిద్ధాంతం ఉందో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే ఈ యొక్క రిపోర్టింగ్ నిదర్శనం. బిడ్డ భారతదేశాన్ని విశ్వగురువుగా తీసుకెళ్లడానికి అనునిత్యం 18 గంటల పాటు భరతమాత సేవలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ వారసుడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల సుపరిపాలనని గడప గడపకి తీసుకెళ్లడానికి, మీ ద్వారా ప్రజలకు చేరవేయడానికి ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఇదే లక్ష్యంతో భారతదేశంలోని చిట్ట చివరి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో మోడీ గారు పరిపాలన సాగిస్తూ ఏ నుంచి జెడ్ వరకు అన్ని లెటర్స్ మీద సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఈ ఘనత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. సంక్షేమ పథకాలంటే ఏదో అధికారంలోకి రావడానికి, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకోవడానికి కాకుండా వారి యొక్క అభ్యున్నతికి, వారి పిల్లల యొక్క భవిష్యత్తుకి ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వ పథకాలను తీర్చిదిద్ది సక్రమైన మార్గంలో అవినీతి రహితంగా అందించినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వమే. ఏ రంగంలో చూసుకున్నా కానీ, రైతు సంక్షేమం చూసుకున్నా కానీ, మహిళా సాధికారత చూసుకున్నా కానీ, కార్మికుల పురోగతి చూసుకున్నా కానీ, పరిశ్రమల అభివృద్ధి చూసుకున్నా కానీ, రైల్వే అభివృద్ధి చూసుకున్నా కానీ, భారతదేశాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకున్నా కానీ, మోడీ గారు పగ్గాలు చేపట్టే నాటి నుంచి 10వ స్థానంలో ఉన్నటువంటి జీడిపిని 4వ స్థానంలోకి అతి కొద్ది రోజుల్లో 3వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రధాని నరేంద్ర మోదీ గారిది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిరుచికి అనుగుణంగా, ఆత్మ గౌరవానికి అనుగుణంగా ప్రజలు ఏదైతే విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ఉన్నారో వారి యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తూ కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు అయితే ఏంటి,
రామ జన్మభూమిలో అయోధ్య నిర్మాణం అయితే ఏంటి, ధార్మికంగా సంస్కృతి పరంగా భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రధాని. ఆ యొక్క ప్రతిఫలాలు మన ఖమ్మం జిల్లా వరకు కూడా విస్తరించి మనకి కళ్ళ ముందే కనపడుతున్నాయి. ఖమ్మానికి మణిహారం లెక్క ఈ ఖమ్మం టు దేవరపల్లి హైవే గాని, నాగపూర్ టు అమరావతి హైవే గాని ఇక్కడ నుంచి బయలుదేరితే ఇంతకు ముందు మనం హైదరాబాద్ పోవడానికి మినిమం 5 గంటల పైన పట్టేది. ఇక్కడ నుంచి సూర్యాపేట పోయేదాకా కూడా ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉండేది. మనందరం కూడా దాన్ని చూసాం. ఈ రోజు మనం హైదరాబాద్ వెళ్ళాలంటే 2.5 గంటల్లో కూడా హైదరాబాద్ చేరుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసినటువంటి ఘనత ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో మనకి రోజుకి 8 కిలోమీటర్ల లోపు ఉండేటువంటి జాతీయ రహదారుల నిర్మాణాన్ని ఈ రోజు 32 కిలోమీటర్ల పర్ డేగా అభివృద్ధి చెందినటువంటి ఘనత మోడీ గారి ప్రభుత్వానికే చెందిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏ శాఖలో చూసుకున్నా అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మైన్స్ డిపార్ట్మెంట్ లో గాని, కోల్ మైన్స్ లో గాని, అలాగే రైల్వేలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో గాని, వందే భారత్ రైలును తీసుకురావడంలో గాని, స్టేషన్ల అభివృద్ధి చేయటంలో గాని చిత్తశుద్ధితో చేసే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే రైతులకి ఎరువుల్లో సబ్సిడీ ఇస్తూ నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తూ మోడీ గారి ప్రభుత్వం రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఎంఎస్పి ధర కల్పిస్తూ మార్కెట్ విధానాన్ని సమూలంగా మార్చి రైతు అభ్యున్నతికి పాటుపడేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎన్ని కుట్రలు చేసినా కానీ దేశ రక్షణ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి 60 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీలు చైనాకి, పాకిస్తాన్కి తొత్తులయ్యి డీప్ స్టేట్ నరేషన్ తో భారతదేశాన్ని నాశనం చేయాలని చూసినా కానీ మోడీ గారి ప్రభుత్వం అలాగే మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకొచ్చే విషయంలో కూడా మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి యావత్ మహిళా లోకం కూడా బ్రహ్మరథం పట్టిన విషయం మీ అందరికి తెలిసిందే. అలాగే ఖమ్మం అభివృద్ధికి కూడా స్మార్ట్ సిటీ రూపంలో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అభివృద్ధికి కూడా 1000 కోట్ల నిధులు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, పంచాయతీల అభివృద్ధికి అన్నిటికి కూడా అనేటువంటి నిధులు ఇచ్చి వికసిత్ భారత్ దిశగా భారతదేశాన్ని తీసుకెళ్లినటువంటి ప్రధాని మోదీ గారికి మరొక్కసారి ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ తదుపరి ప్రెస్ మీట్ ని ఈరోజు భారతదేశంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మన ప్రియతమ ప్రధాని, భారతదేశ ప్రధాని, భారతదేశమే కాదు ప్రపంచ దేశాల మొత్తం కూడా పెద్దన్నగా భావించేటటువంటి మన అందరి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు భారతదేశంలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి సందర్భంగా యావత్ భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఖమ్మం జిల్లా శాఖ తరఫున. ఎందుకంటే భారతదేశంలో గత 60 సంవత్సరాలుగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేయలేనటువంటి అభివృద్ధిని కేవలం 12 సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని. భారతదేశం గత 60 సంవత్సరాల కాలంలో ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే చూపించేది ఎప్పుడు కూడా అభివృద్ధి సూచీలో. కానీ ఈ 12 సంవత్సరాల కాలంలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల్లో 4వ స్థానానికి ఎగబాకింది అంటే దానికి కారణం మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు అనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. దాని సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని పట్టణాలు, కేంద్రాలలో కూడా మోడీ గారి 12 సంవత్సరాల పాలనమైన
ఈ విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ని మన ఖమ్మం జిల్లాకి ఇన్ఛార్జిగా ఈరోజు ప్రెస్ నిర్వహించడానికి మన పార్టీ రాష్ట్ర పార్టీ కోశాధికారి ఈ జిల్లా మన ప్రియతమ నాయకులు వాసుదేవరావు గారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారి యొక్క ప్రెస్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు వారి తర్వాత వారు ప్రసంగిస్తారు. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.